నమస్తే అందరికీ, నేను భార్గవ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చిండు ఎట్టకేలకి. ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో చాలా కీలకమైన అంశాలు చెప్తారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ వెయిట్ చేసిండు. కానీ ఏం లేదు, అంతా డొల్ల అని చెప్పి మనకు అర్థమవుతుంది. కొండా సురేఖ టాపిక్ ఎత్తగానే మొత్తం అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానాన్ని తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి లేచి వెళ్ళిపోయింది. ఇక అసలు ఏం జరుగుతుందో మనం మాట్లాడదాం. టీఆర్టీవీ తిరుపతి ఉన్నాడు నాతో పాటు. నమస్తే తిరుపతి. ఆయన రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ చూసినావా? దాదాపు చూసాను. 48 నిమిషాల పాటు ఆయన మాట్లాడిండు. 48 మినిట్స్ 48 మినిట్స్ ప్రెస్ మీట్ అది మొత్తం. దాంట్లో ఒక 35 మినిట్స్ ఆయన గట్టిగానే మాట్లాడిండు. సో మధ్యలో ఒక 1-2 మినిట్స్ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోయిండు. కొండా సురేఖ గురించి అడిగినప్పుడు స్టార్టింగ్ లో 1 నిమిషం అంతా వెయిట్ చేసిండు. ఎందుకు వెయిట్ చేసిండు తెలుసా? ఇద్దరు మంత్రులు వస్తారేమో అని. ఇద్దరు మంత్రులు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు, బట్టి విక్రమార్క రాలేదు. 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ప్రెస్ మీట్ స్టార్టింగ్ లో. 7 నిమిషాల దాకా బట్టి విక్రమార్క రాలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. రాకపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి నేను కూడా కొంత కనుక్కునే ప్రయత్నం చేస్తే, కొండా సురేఖ గురించి మాట్లాడాడో అని చెప్పి తెలుసుకోవడానికి వీళ్ళు లేట్ అయ్యారట. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటేరియట్ లోనే ఉన్నాడు, బట్టి విక్రమార్క సెక్రటేరియట్ లోనే ఉన్నారు. వీళ్ళేం కాన్స్టిట్యున్సీ పర్యటన లేకపోతే వీళ్ళు జిల్లాల పర్యటన చేయలే. ఈ రోజు 4 o'clock తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అని క్లియర్ గా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినట్టు అనిపించింది కదా నాకు. 7 నిమిషాల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు వచ్చారు. ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి పక్కన 2 కుర్చీలు ఖాళీగా ఉంటాయి. ఆ కుర్చీ ఖాళీగా ఉన్న పక్కన ఒక ఖాళీ కుర్చీ ఉంటది. ఆ ఖాళీగా ఉన్న కుర్చీ పక్కన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చుంటాడు. ఇటు సైడ్ ఖాళీగా ఉన్న కుర్చీ పక్కన సీతక్క కూర్చుంటారు. ఇక ఇద్దరు రారేమో అని రేవంత్ రెడ్డి అనుకుని వాళ్ళు రారు కానీ నువ్వు చీడ కూర్చో అని పొంగులేటిని కూర్చోబెట్టుకుంటాడు. సీతక్క వచ్చి కూర్చుంటది. మధ్యలో 7 నిమిషాల తర్వాత వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరికి? బట్టి విక్రమార్క ఉత్తమ్కి. లేలే కొండా సురేఖ గురించి మాట్లాడాడు, కొండా సురేఖ కాదు ప్రెస్ మీట్, కేవలం విదేశీ పర్యటన గురించి అప్పుడు తెలుసుకొని ఇద్దరు చిన్నగా దిగుతారు. దిగినాక ఇక రేవంత్ రెడ్డి సీతక్క లేచి వేరే కుర్చీలో, పొంగులేటి లేక ఇంకో కుర్చీలో కూర్చుంటారు. ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు. తర్వాత ప్రెస్ మీట్ అంతా కొనసాగింది. మీరు ఇప్పుడు అన్నారు కదా కొండా సురేఖ గురించి ఒకే ఒక్క మాట మాట్లాడిందని. రేవంత్ రెడ్డిని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్తుండే కూడా బట్టి విక్రమార్క చూస్తుండే ఏం చెప్తాడో ఏమో. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అందరికి క్యూరియాసిటీ, అందరికి ఏం మాట్లాడతాడో తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు, వెంకటరెడ్డి రాలేదు, పొన్నం ప్రభాకర్ రాలేదు, ఇంకా మిగతా మంత్రులు జూపల్లి కృష్ణరావు రాలేదు, అడ్లూరు లక్ష్మణ్ లేడు, వివేక్ వెంకటస్వామి లేడు, ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ లేడు. ఈ మంత్రులందరూ లేరు. ఇప్పుడు కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటే ఒకవేళ మరి మాట్లాడడానికి ఒక ముఖ్యమంత్రిగా రెస్పాండ్ అవ్వడానికి ఏమైంది? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అసలు? వాస్తవానికి కొండా సురేఖ నిన్న బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని కలిసింది. మల్లికార్జున ఖర్గేతో దాదాపు కొండా సురేఖ 20-30 నిమిషాల పాటు మాట్లాడిందట. ఆమె మొత్తం చెప్పిందట రేవంత్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎట్లా కుట్రలు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, మొత్తం పిన్ టు పిన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ చెప్పిన తర్వాత ఇంకా మల్లికార్జున ఖర్గే నాకు చెప్పాల్సింది చెప్పారు, రాష్ట్ర నాయకత్వానికి కూడా మీరు చెప్పండి అని ఖర్గే చెప్పిందట. సో కొండా సురేఖ ఇక్కడికి వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ మేడం కూడా చెప్పాల్సిన మొత్తం చెప్పింది. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ హైకమాండ్ పంపించింది. పంపించిన తర్వాత డిసిషన్ ఇప్పుడు హైకమాండ్ చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు, ఉత్తదే. రేవంత్ రెడ్డి ప్రెజర్ చేయించింది. ఎట్లా? ఎందుకు చేతిలో ఆయన ముఖ్యమంత్రి మొత్తం. ఒకటి విషయం చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఏ ఓనర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, ఈజ్ ఏ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక జీతగాన్ లెక్క పనిచేయాలి. ఆయన ఏం ఓనర్ కాదు కదా. కేసీఆర్ ఓనర్ అయిన పార్టీకి, కల్వకుంట్ల కవిత ఆమె పార్టీకి ఓనర్, తీన్మార్మల ఆయన పార్టీకి ఓనరు. దే ఆర్ లోకల్ పార్టీ, తెలంగాణ పార్టీ, జాతీయ పార్టీ కదా. జాతీయ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒక ఎంప్లాయీ లెక్క పెడతారు ముఖ్యమంత్రి హోదాలో. ఏం తీసుకున్నా, ఏ డిసిషన్ తీసుకున్నా హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే కొనసాగాలి 1000%. ఇప్పుడు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయిందన్న? పరకాల్లో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది పరకాల్లో? రేవంత్ రెడ్డి పోయి చక్కా పరకాల్లో నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి సపరేట్ రాక అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుతాడు, రేవూరు ప్రకాష్ రెడ్డికి అవకాశం ఏంటి అని చెప్పడం వల్ల కదా ఈ పంచాయతీ అంతా. రేవూరు ప్రకాష్ రెడ్డి ప్రకటించడం వల్ల ఈ పంచాయతీ అంతా. ఇప్పుడు ఒక్క టికెట్ మీద 2-3 పోటీ చేయాలనుకుంటారు. ఇప్పుడు కొండా సురేఖ వల్ల బిడ్డ పోటీ చేయాలనుకుంటారు, రేవూరు ప్రకాష్ రెడ్డి పోటీ చేయాలని, ఇంకో వెంకట్ అని చెప్పి ఒక అన్న ఉంటాడు, ఆ అన్న కూడా పోటీ చేయాలని అనుకుంటాడు కాంగ్రెస్ పార్టీ నుండి. సర్వసాధారణం కదా పార్టీ నుండి టికెట్ రావాలనుకోవడం, వెరీ నార్మల్ ఇష్యూ అది. సో రేవంత్ రెడ్డి పోయి రేవూరు ప్రకాష్ రెడ్డి అని అనౌన్స్ చేసరికి మిగతా వాళ్ళు అసంతృప్తి అవుతారు కదా, ఆశావాహులు అయితే వారు అసహనం క్రియేట్ చేస్తారు కదా. సో అట్లా కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన మాట్లాడింది. కాకపోతే మాట్లాడిన దాంట్లో కొంత వాస్తవం ఉంది, కొంత అగ్రెసివ్ గా మాట్లాడింది. రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గినట్టు అనిపిస్తుందా కొండా సురేఖ విషయంలో? వెనక్కి అసలు రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గడం అనే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆయనకి జనరల్ గా వెనక్కి తగ్గాలన్నా తగ్గొద్దా అనే ఆప్షన్ రేవంత్ రెడ్డి చేతిలో లేదు. హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి
రెడ్డికే గ్యారెంటీ లేదు. రేవంత్ రెడ్డి ఉంటాడా, రేపే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దించేస్తారనే గ్యారెంటీ లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మొత్తం ఏఐసిసి పెద్ద లీడర్ ఏం కాదు, అగ్రనాయకుడు ఏం కాదు కదా. రేవంత్ రెడ్డిని ఉంచాలనుకుంటే ఉంచుతారు, తీసేయాలనుకుంటే తీసేస్తారు. ఇప్పుడు కొండా సురేఖకు బిగ్ రిలీఫ్, కొండా సురేఖ సేఫ్ జోన్ ఉంది. కొండా సురేఖకి ఇబ్బంది లేదు ప్రస్తుతానికైతే. కొండా సురేఖను మాక్సిమం మంత్రి పదవి నుండి తీసేసే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే కొండా సురేఖను హైకమాండ్ వార్నింగ్ ఇచ్చారట, ఇంకోసారి ఇట్లా మాట్లాడొద్దు, రిపీట్ కావద్దని చెప్పారట. 2-3 సార్లు మీకు ఛాన్స్ ఇచ్చినాం, ఇంకోసారి ఇట్లా చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. కొండా సురేఖకు అవుట్ రైట్ వార్నింగ్ అయితే ఇచ్చే కార్యక్రమం చేశారు అనేది కొంత వినబడినటువంటి అంశం. అయితే కొండా సురేఖ ఇష్యూ పైన రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా. కొండా సురేఖని తిట్టిరు, కొండా సుష్మితని తిట్టిరు, రాజగోపాల్ రెడ్డిని తిట్టిరు, చిన్నారెడ్డిని తిట్టిరు. అంటే రేవంత్ రెడ్డికి ఎవరైతే అగెనెస్ట్ మాట్లాడారో వాళ్ళందరినీ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు. రేవంత్ రెడ్డి తిట్టిపించిండట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రేవంత్ రెడ్డి హైకమాండ్ కంప్లైంట్ ఇప్పించాడు. ఏమని? ఎమ్మెల్యేలు అందరూ కలిసి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, కొండా సురేఖను సస్పెండ్ చేయాలి. ఎందుకు? కొండా సురేఖ మంత్రివర్గంలో ఉంటే రేవంత్ రెడ్డి ఆటలు కొనసాగవు. ఇప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇస్తే ఆమెను బర్తరఫ్ చేస్తారని స్కెచ్ చేసి సింపుల్. ఇంకోటి చెప్తా మీకు, సింపుల్ ఒక విషయం చెప్తా. రేవంత్ రెడ్డి ఏమని ప్లాన్ చేసిందంటే కొండా సురేఖను మంత్రివర్గం నుండి తీసేస్తే మిగతా వాళ్ళు భయపడతారు. రేవంత్ రెడ్డి గురించి అగెనెస్ట్ మాట్లాడరు. మిగతా మంత్రులు కూడా భయం ఉంటది. రేవంత్ రెడ్డి పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే సస్పెండ్ అవుతారు, రేవంత్ రెడ్డి సస్పెండ్ చేపిస్తుండే మాట్లాడొద్దు అనే ఆలోచనతోటి అందరూ సైలెన్స్ అయిపోవడం జరిగింది. అసలు కథ ఇది. రేవంత్ రెడ్డి ఇదే ప్లాన్ చేసిన కానీ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరే ఆప్షన్ లేదు. రేవంత్ రెడ్డి హైకమాండ్ చెప్పి తీసేయండి అంటే హైకమాండ్ తీసేసే పరిస్థితులలో లేరు. అది ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ వాకాటి శ్రీహరి తప్ప మీతో ఎవరు మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డికి మద్దతుగా కూడా ఏ మంత్రి కూడా రెస్పాండ్ కాలేదు. ఇంకా అదే చెప్తున్నా, మంత్రులలో ఎవరు మాట్లాడలే. మంత్రులు మొత్తం గప్చూప్ సైలెన్స్ అయిపోయారు. మనకెందుకు వచ్చింది ఏం బాధ, మనకేం లొల్లి. కొండా సురేఖ ఏం చిన్న వ్యక్తి కాదు, ఆమె గతంలోనే మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ కీలక నేత. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలంతా కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు మీరు. జంపింగ్ జపాంగ్ బ్యాచ్ రేవూర్ ప్రకాష్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అనుకుంటున్నారు మీరు. ఆయన టీడీపీ, తర్వాత బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఏం కాదు. లేని లీడర్ ని తయారు చేసిండు కదా రేవంత్ రెడ్డి. కొండా సుష్మిత అనే లీడర్ ని నిజం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కొండా సుష్మిత అందరికి తెలుసు. కానీ కొండా సుష్మిత పోటీ చేయబోతుంది. కొండా సుష్మిత ఎట్టి పరిస్థితుల్లో ఎంత మంది పోటీ చేసినా ఇండిపెండెంట్ గా నిలబడతా అని చెప్తుంది అనేది ఇప్పుడు జనాలకు ఇప్పుడు తెలుసు. తెలంగాణ అందరికి తెలుసు. కొండా సుష్మిత ఓన్లీ పరకాల నియోజకవర్గం, మోడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకి తెలుస్తుంది. చిట్టక్క అని పిలుస్తారు. ఇప్పుడు మొత్తం కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత మొత్తం కంప్లీట్ స్టేట్ మొత్తం ప్రచారం అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినప్పుడు ఒక్క పనికి చిన్న మాట కానీ ఏది ఏమైనా పాపం బీసీ మహిళ కష్టపడి ఎదిగింది. మున్నూరు కాపు సామాజిక వర్గం, ఇటు పద్మశాలి సామాజిక వర్గం. కాబట్టి ఆమె ఎక్కడ కూడా సరే ఆమె ట్రాక్ మిస్ కాలేదు, ఆమె ఎక్కడ కూడా లైన్ క్రాస్ కాలేదు. నువ్వు వాళ్ళ బిడ్డ తప్పు చేస్తే ఈయన ఏం చేస్తుంది? నువ్వు రీసెంట్ గా బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఒక సంబంధించిన కేసులో ఇరుక్కున్నాడో లేకపోతే కేసు అయింది, సంథింగ్ అయినా జైలు పోయి వచ్చింది. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసినా కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి లగిచెర్లలో రైతుల పైన దాడి చేయించిందని చెప్పి పెద్ద వార్త వచ్చింది. మరి తిరుపతి రెడ్డి తప్పు చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తీసేస్తారా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేస్తారా? ఇది ఎక్కడ విచిత్రం? ఇప్పుడు ఇట్లా తీసేసుకుంటే పోవాలంటే అందరినీ తీసేయాలి. ఇప్పుడు ఉత్తమ్ పద్మ ఉన్నారు, ఉత్తమ్ పద్మ మంచిగా పని చేయకపోయింది అనుకో, నియోజకవర్గంలో ఆమె పైన ఏమైనా ఆరోపణలు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి పదవికి వెళ్ళి తీసేయాలనా? ఏం విచిత్రం, ఏం కథ? ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ పాయింట్లు మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమైతలేదు? ఇది అర్థమైతలేదు. టోటల్ ఇప్పుడు కొండా సురేఖ సేఫ్ అంటావా? కొండా సురేఖ మంత్రి పదవి అంత ఈజీగా తీసేయరు. అంటే ఏమేమి ఈక్వేషన్స్ అడ్డొచ్చినాయి? ఫస్ట్ ఆమె బీసీ, తెలంగాణలో బీసీ నినాదం బలంగా నడుస్తుంది. తర్వాత ఇప్పుడు కొండా సురేఖను తీసేస్తే కొండా సురేఖ వర్గం చాలా బలంగా ఉంటది. మీరు జస్ట్ 2-3 ఎమ్మెల్యేలు కొండా సురేఖ పైన అగెనెస్ట్ ఉన్నారు కాబట్టి మొత్తం అగెనెస్ట్ ఉన్నారేమో అని మీరు అనుకుంటారు. అంత లేదు. అక్కడ 17 మంది వచ్చారు. 42 మంది ఎమ్మెల్యేలకు వేం నరేందర్ రెడ్డి ఫోన్ చేసి దండం పెడితే 19 మంది వచ్చారన్న. తర్వాత 2-3 ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు, అది వేరే విషయం. కానీ 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వచ్చారు. తర్వాత 2-3 పెట్టారు, ఒక 20 మంది వేసుకో. మొత్తం రేవంత్ రెడ్డి బలం 20 మంది రేవంత్ రెడ్డి బలం. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టామంటే పెడతారు, ఒక 20-30 మంది పెడతారు. బట్టి విక్రమార్క ఫోన్ చేసి ప్రెస్ మీట్ 20-30 మంది పెడతారు. ఎందుకు పెడతారు అంటే వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్. మంత్రులకు ఉన్న క్యాపబిలిటీ కూడా రేవంత్ రెడ్డికి లేదా? ఇప్పుడు అట్లని కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇప్పుడు వేముల వీరేశమన్న రేవంత్ రెడ్డి ఫోన్ చేసుడుతోటే వీరేశమన్న వచ్చి ఎందుకు వెనకాల కూర్చుంటారు అనుకుంటారు మీరు? వీరేశమన్నకు మొన్న 10 వచ్చింది, విప్పు పదవి. బీర్లైలకు 10 వచ్చింది. ఆది శ్రీనివాస్ కు క్యాబినెట్ హోదా ఇచ్చారు. బల్మూరు వెంకట్ కి నామినేటెడ్ పదవి ఇచ్చారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు.
వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి కాబట్టి వెనకాల కూర్చురు వీళ్ళంతా ఓకే ఉత్తగానే వచ్చి కూర్చుంటారు అనుకుంటారా అంత సినిమానే లేదు. ఓకే. సో ఏదేమైనప్పటికీ మంత్రి కొండా సురేఖకి బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. కొండా సురేఖ సేఫ్ అని చెప్పి తెలుస్తోంది ఈ మాటల్ని బట్టి చూస్తుంటే. మళ్ళీ భవిష్యత్తులో ఈ వేం నరేందర్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా కొండా సురేఖ మీద కుట్రలు చేస్తే తప్ప ఆమె మంత్రి పదవి పోయే అవకాశం లేదని బయట చాలా మంది మాట్లాడుకుంటారు. ఇట్లాంటి పొలిటికల్ అప్డేట్స్ మీ ముందుకు నేను తీసుకురావాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.